హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. నేను ఇప్పుడైతే 'కుబేర' మూవీ సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది మీతో పాటు షేర్ చేసుకుంటాను. సున్నితమైన కథల్ని బలమైన భావోద్వేగాలతో నింపిన ప్రేక్షకులకు హత్తుకునేలా చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రత్యేక శైలన్నమాట. 'ఫిదా' లవ్ స్టోరీ తర్వాత ఇప్పుడైన 'కుబేర' అంటూ మరో సరికొత్త కథను తెరపైకి తీసుకొచ్చారన్నమాట. ఇందులో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు నటించడం, టీజరు, ట్రైలరు, పాటలు అందరినీ దృష్టిని ఆకర్షించడంలో ఈ సినిమా ప్రేక్షకులకు అంచనాలనేది రేకెత్తించిందన్నమాట. అదే విధంగా అన్నమాట ఈ సినిమా కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే, దేశంలోని అత్యంత సంపన్నుడైన గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ నీరజ్ మిత్రా జిమ్ సర్బ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలవాలని కలలు కంటుంటాడు. ధన బలంతో దేశ రాజకీయ వ్యవస్థని చెప్పు చేతుల్లో పెట్టుకున్న అతను లక్ష్యం సాధించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సాగర్ ప్రాజెక్టును వినియోగించుకోవాలంటారన్నమాట. దీనికోసం కేంద్రంలోని ఒక కీలక రాజకీయ నేత సిద్ధప్పతో 1,00,00,000 డీలు కుదుర్చుకుంటాడు. ఆ మొత్తం డబ్బులో 50,000 కోట్లు బ్లాక్‌లో, మిగిలిన డబ్బు వైట్‌లో ఇవ్వాలని నీరజ్‌కు సిద్ధప్ప షరతు విధిస్తారన్నమాట. ఆ పనిని సమర్థవంతంగా చేయడం కోసం జైల్లో ఉన్న మాజీ సిబిఐ అధికారి దీపక్ తేజ్ నాగార్జునను బయటికి తీసుకొస్తారన్నమాట. ఇందుకు దీపక్ ఓ ప్రణాళిక రచిస్తాడు. మొత్తం డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి నలుగురు బిచ్చగాళ్లను ఎంచుకుంటాడన్నమాట. వారి పేరిట విదేశాల్లో బ్యాంక్ ఖాతాలో ఫేక్ కంపెనీలు సృష్టించి ఆ అకౌంట్ల ద్వారా సిద్ధప్పకు మనుషులకు డబ్బు పంపించేలా ప్లాన్ చేస్తారన్నమాట. ఆ పని పూర్తి కాగానే ఆ నలుగురు బిచ్చగాళ్లను చంపేయాలని నీరజ్ ప్లాన్ చేయగా, వారిలో ఒకడైన దేవా ధనుష్ తప్పించుకుంటాడు. దేవా స్విస్ కథలో 10,000 కోట్ల కోసం నీరజ్, దీపక్ గ్యాంగ్ అతన్ని వెతకడం మొదలుపెడుతుంది. మరి వీళ్ళ చేతిలో దేవా దొరికాడా లేదా అనేదైతే మిగతా సినీ మొత్తం సారాంశం అన్నమాట. దేవా జీవితంలోకి సమీర, రష్మిక మందన ఎలా వచ్చింది, తన ఖాతాలో ఉన్న వేల కోట్ల డబ్బులను ఏం చేశారనేదైతే సినిమా అయితే మీరు ఖచ్చితంగా థియేటర్‌లో చూడాలి ఖచ్చితంగా. ధనవంతులకు, అత్యాశకు, పేదవాళ్లకు, ఆకలి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్య రూపమే ఈ చిత్రం అన్నమాట. భిన్న ద్రావాలైన ఈ ఇద్దరి వ్యక్తుల జీవితాల్లో ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయి, వాళ్ళ మధ్య సంఘర్షణ ఎందుకు తలెత్తిందనేది ఆసక్తికరం అన్నమాట. ఆ పాయింట్‌ను దర్శకుడు చక్కగా తెరపైనైతే తీర్చిదిద్దారని చెప్పొచ్చన్నమాట. సినిమా అయితే చాలా అంటే చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తదన్నమాట కొన్ని కొన్ని సన్నివేశాల్లో. కానీ సినిమా రియల్ ఎస్టేట్‌గా తీయడంలో శేఖర్ కమ్ములకైతే ఒక మంచి డైరెక్షన్ అనమాట. ఆయన ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే ఈ సినిమా అయితే కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ క్లాసికల్‌గా అయితే సినిమా తీస్తారన్నమాట. ఎక్కడ కూడా వల్గారిటీ ఏమి లేకుండా ప్రతి ఒక్కరు చూడొచ్చన్నమాట. సినిమా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.